హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఉసిరికాయని తొక్కు పచ్చళ్ళ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని మనం ఎన్ని రోజులైనా కూడా నిల్వ చేసుకోవచ్చు అనమాట. సో అలా అయితే చెప్తాను. దీనికైతే నేను ఇక్కడ పెద్ద సైజు ఉసిరికాయలు ఉంటాయి కదా, ఇవైతే తీసుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసుకున్నాక వీటిని చెమ్మ లేకుండా నీట్గా తుడిచేసేసుకొని వీటిని అయితే చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇవి తీయడానికి కొద్దిగా కష్టంగా ఉన్న ఈజీగా ఇలా ముక్కల్లాగా అయితే తీసేసుకొని ఇక వీటిని కూడా మిక్సీలో మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇంకా కూడా చిన్న సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. నాకు తెలియక కొంచెం పెద్ద సైజు కట్ చేసేసుకున్నాను. ఇక మనం చేసుకునే పచ్చట్లోకి కొద్దిగా ఆవాలు మెంతుల్ని ఇలా ఫ్రై చేసి పౌడర్ లాగా చేసేసుకోవాలండి. సో నేనైతే ఇందాక చెప్పాను కదా, ముక్కలన్నిటిని కూడా మిక్సీలో వేసి కొద్దిగా సాల్ట్ అనేది వేసేసి మిక్సీలో మనం కొంచెం కచ్చా పచ్చాగానే చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే ఇలా మొత్తం పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం తొక్కుగానే తయారు చేసుకున్నానండి. ఇక దీంట్లోకి అయితే మనము వేయాల్సిన మసాలా అంతా వేసేసుకుంటే మనకు ఉసిరికాయ తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఫుల్ ప్రాసెస్ అయితే ఫుల్ వీడియో పెట్టాను. ఎవరికైనా కావాలంటే ఛానల్లోకి వెళ్ళైతే ఫుల్ వీడియో చూడండి, ఇంకా డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి.